హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే మనం లిటిల్ కిచెన్లో వచ్చేసాము. వాల్నట్స్ పొద్దున్నే తీసుకుంటాం కదా, ప్రతిరోజు నానబెట్టుకుంటాము. అలా కాకుండా ఒక పీస్ పొద్దున్నే బెల్లంతో తినేలాగా ఇలా అయితే అచ్చైతే తయారు చేసుకుందాం. బెల్లం అయితే తీసుకోండి, కావాల్సినంత. దానికి పొడి, ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. వాల్నట్స్ అన్ని కూడా నీట్గా తీసుకుందాం, నానబెట్టి పని లేదు. చూడండి, ఇలా అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మేము. చాలా బాగుంటుందండి. కలర్ అయితే కొంచెం అటు ఇటు ఉంటాయి, వైట్గా బ్లాక్గా లేదా ఉంటాయి. ఇవన్నీ కూడా నీట్గా తీసేసుకుందాం ప్లేట్లోకి అయితే. ఇలా వాల్నట్స్ ప్యాకెట్ అయితే తీసేసుకోండి. ఇదైతే మనం నీట్గా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనం కడగకూడదు, వీటిని నానబెట్టుకోకూడదు. ఇలా అయితే తీసుకోండి, హెల్త్కి అయితే చాలా మంచిది. చూడండి, నాకు ఒక తౌడు అయితే ఉన్నాయి వాల్నట్స్ అయితే. ఇలా ఈ తౌడు వాల్నట్స్కి మనం ఒక 1/2 kg బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ 1/2 kg బెల్లం మనం మెత్తగా అయితే కొట్టేసుకోండి, ఇలాగా పీస్ పీసుల కింద. మనం 1/2 kg బెల్లం అయితే ఇందులో వేసేస్తాం. 1/2 kg బెల్లానికి 1 టీ కప్పు వాటర్ అయితే యాడ్ చేయండి. మొత్తం కరిగించుకుందాం. ఈ పక్కన అయితే ప్యాన్ పెట్టేసుకోండి, ఈ పక్కన బెల్లం పెట్టేసుకోండి. ఇలా బెల్లం అంతా కూడా కరిగించుకోండి. ఎక్కడ ఒక ముక్క ఉండకూడదు, నీట్గా కరిగించేసుకోండి. కావాల్సినంత నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. బాగా కరిగించుకుందాం. చూడండి, బాగా హీట్ అయిన తర్వాత ఈ వాల్నట్స్ అన్ని వేసేసుకుందాం. ఇవి బాగా కమ్మటి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేపుకోండి. ఇలా బాగా వేపేసుకోండి. చూడండి, కలర్ అయితే వచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇలా లైట్గా పొగొస్తుంది, అదే మీకు తెలుస్తుంది. స్మెల్ కూడా పెద్దగా తెలియదండి, ఇది వాల్నట్స్ కదా, లైట్గా తెలుస్తుంది. ఇదే ప్లేట్లోకి చల్లార్చుకుందాం. ఈ చల్లారిన వాల్నట్స్ అన్ని ఇలా అయితే వేసుకుని ఇవన్నీ కూడా ఇలా అయితే కట్ చేసుకోండి. మీకు కావాలంటే ఇలాగే వేసుకోవచ్చు, చిన్న చిన్న పీసుల కింద కావాలి అంటే ఇలా కట్ చేసుకోండి. ఇలా అయితే మొత్తం కట్ చేసుకోండి. ఇదే ప్లేట్లోకి ఇలా అయితే పెట్టేసుకోండి. ఇవన్నీ కట్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత యాలకి పొడి అయితే వేసుకోండి. ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించుకోండి. ఇలా ఒక స్ట్రే అయితే తీసుకోండి. దీనిపైన ఒక కవర్ అయితే ఇలా వేసుకోండి. నెక్స్ట్ దీనిపైన కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. బాగా అప్లై చేయండి. మనకి ఎంతవరకు వస్తుంది అనుకుంటే అంతవరకు నెయ్యి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఇలా ఒక బాండ్లీ అయితే పెట్టుకోండి, గుంటా బాండ్లీ పెట్టుకోండి. ఇలా ఈ బెల్లం అంతా కూడా నీట్గా చెత్త చెదారం అంతా వడపోసుకోండి. బాగా ఉడికించుకుందాం. ఈ బెల్లం ఉడికే లోపల ఒక స్టీల్ ప్లేట్ అయితే తీసుకుని ఇలా బోర్లు ఇచ్చుకుని కొద్దిగా నెయ్యి అయితే రాసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, బెల్లం అయితే ఉడకపెట్టింది. గరిట అయితే అస్సలు పెట్టకండి. ఇలా మనం తయారు చేసుకున్న స్ట్రే, కవర్, నెయ్యి ఇలా పక్కన పెట్టేసుకోండి. చూడండి సైడ్లో అయితే కలర్ వస్తుంది కదా, ఇప్పుడు కొంచెం ఇలా అనుకోండి.
ఇలా సెంటర్లోకి లైట్గా ఇలా గెంటుకోండి. చూడండి పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ వాల్నట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. చూడండి ఇదంతా కూడా బాగా పట్టించుకోండి. ప్రతి ముక్కకి పట్టాలి బెల్లం అయితే. చూడండి ఇలా అయితే కలుపుకో. ఇది స్ట్రేలోకి ఇదంతా కూడా వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం ఇలా అయితే మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఇలా అయితే తయారు చేసుకోండి. మనం నెయ్యి రాసిన ప్లేట్ అయితే తీసుకొని ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి మనకి సైజు ఇలా అంటే కట్టుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి. కొద్దిగా లైట్గా చల్లారాలి. ఇలా లైట్గా చల్లారేటప్పుడు చూడండి ఇలా మీకు ఏ సైజ్ పీసులు కావాలంటే ఆ సైజ్ పీసులు అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే కట్ చేసుకుంటున్నా. చూడండి మొత్తం కట్ చేసుకుందాం. ఇలా ఒక వైపు నుంచి కట్ చేసిన తర్వాత ప్లేట్ అయితే ఇలా తిప్పుకొని మళ్ళీ ఇక్కడి నుంచి కట్ చేసుకోండి. చూడండి ఇలా అయితే మొత్తం కట్ చేసుకోండి. చూడండి బాగా చల్లారిన తర్వాత ఇలా అయితే తీసేసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా ఎలా అయితే వచ్చేసిందో చక్కగా. ఇంకా వేడైతే ఉంది. చూడండి ఎలా అయితే ఇలా తీగ వస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా ముక్కలన్నీ కూడా ఇలా ఎరగొట్టేసుకోండి. పర్ఫెక్ట్గా చక్కగా చూడండి వాల్నట్స్ అచ్చతే ఎలా అయితే తయారైపోయిందో. చూడండి ఇన్ని పీసులు అయితే వచ్చినాయి. ఇలా బాక్స్లోకి అయితే స్టోర్ చేసేసుకోండి. బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేస్ట్ అయితే చూద్దామండి. చాలా బాగుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. వాల్నట్స్తో అచ్చైతే వెరైటీగా ఇలా అయితే తయారు చేసుకోండి. పొద్దునే మనం తీసుకోవచ్చు, మధ్యాహ్నం సాయంకాలం ఏ టైంలోనే తీసుకోవచ్చు అండి. హెల్త్కి అయితే మంచిది. షుగర్ పేషెంట్కి అయితే చాలా మంచిది. ఇలా అయితే తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. చాలా టేస్టీగా ఉంది కదండి అండి. మీరు కూడా టేస్ట్ చేయండి. అవునా? చూడండి మగవాళ్ళకి కూడా చాలా ఇష్టమైంది. తప్పనిసరిగా మీరు కూడా ఇలా తయారు చేసుకుని ప్రతిరోజు ఇలా తీసుకోండి. ఎప్పుడు హెల్తీగా ఉండండి. బాయ్ బాయ్.